ఇక్కడ కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ లాగా ఉన్నప్పుడు వాటిని ప్లూరల్గా మార్చాలి అంటే ఎలాగ మార్చాలో దానికి సంబంధించి కొన్ని వర్డ్స్ లిస్ట్ ఇచ్చానండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, ఇన్స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ అని చెప్పేసి అన్నానండి. ఇక్కడ మెయిన్ వర్డ్ వచ్చేసి ఇన్స్పెక్టర్ అండి, జనరల్స్ కాదు. ఎప్పుడూ కూడా జనరల్ అనే పదానికి ప్లూరల్ అనేది వాడకూడదు అనమాట. సో దీన్ని ప్లూరల్లోకి మార్చాలంటే ఇన్స్పెక్టర్స్ జనరల్ ఆఫ్ పోలీస్ అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా డైరెక్టర్ జనరల్స్ అనకూడదండి, ఏమనాలి? డైరెక్టర్స్ జనరల్ అని చెప్పేసి అనాలి. అదేవిధంగా అడ్వకేట్ జనరల్స్ అనకూడదండి, జనరల్స్ దగ్గర ఎస్ యాడ్ చేయమన్నమాట. సో అడ్వకేట్స్ జనరల్, అడ్వకేట్ అనేది మెయిన్ వర్డ్ కాబట్టి అక్కడ ఎస్ యాడ్ చేసి జనరల్ దగ్గర ఎస్ అనేది తీసేయాలన్నమాట. అదేవిధంగా సొలిసిటర్ జనరల్స్ అని చెప్పేసి అనకూడదండి, మరి ఏమనాలి? సొలిసిటర్స్ జనరల్ అని చెప్పేసి అనాలన్నమాట. నెక్స్ట్ అటార్నీ జనరల్స్ అని చెప్పేసి అనకూడదండి, మరి ఎలా అనాలి? అటార్నీస్ జనరల్ అని చెప్పేసి అనాలి. నెక్స్ట్ అండి అకౌంటెంట్ జనరల్స్ అనకూడదన్నమాట, అకౌంటెంట్స్ జనరల్ అని చెప్పేసి అనాలి. బ్రదర్ ఇన్ లాస్ అనకూడదండి. ఇక్కడ లాస్ వచ్చే పదాలు మనకేమేమి ఉంటాయి? బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా ఇలా ఉంటాయి అన్నమాట. సో వీటిలో కూడా మనకి మెయిన్ వర్డ్ రిలేషన్కి సంబంధించినటువంటిది. బ్రదర్ దగ్గర ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది, లాస్ దగ్గర తీసేయాలి. సో అప్పుడు ఎలాగా? బ్రదర్స్ ఇన్ లా అని చెప్పేసి అనాలి. అదేవిధంగా సిస్టర్ ఇన్ లాస్ అనకూడదండి, అది రాంగ్. ఏమనాలి మరి? సిస్టర్స్ ఇన్ లా అని చెప్పేసి అనాలి. అదేవిధంగా మదర్ ఇన్ లాస్ అని చెప్పేసి అనకూడదనమాట, ఏమనాలి మరి? మదర్స్ ఇన్ లా అని చెప్పేసి అనాలి. ఫాదర్ ఇన్ లాస్ తెలుసు కదా, రాంగ్. మరి ఫాదర్స్ ఇన్ లా అని చెప్పేసి అనాలి. ఆఫీసర్ ఇన్ఛార్జెస్ అని చెప్పేసి అనకూడదండి, ఇక్కడ ఆఫీసర్ మెయిన్ వర్డ్. సో కాబట్టి ఆఫీసర్స్ ఇన్ఛార్జ్ అనాలి ప్లూరల్లోకి మార్చాలి అంటే. పేరెంట్ ఇన్ లాస్ ఆల్రెడీ మనం చూసామండి, లాస్ అక్కడ యాడ్ చేయకూడదు, పేరెంట్స్ ఇన్ లా అని చెప్పేసి అనాలన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ లా కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్కి ఇవ్వడం జరిగిందండి. మన క్వశ్చన్ వచ్చేసి గోపి ఈజ్ మై కజిన్ బ్రదర్ అని చెప్పేసి ఉందండి. గోపి ఈజ్ మై కజిన్ బ్రదర్. ఇక్కడ కజిన్ అనేటటువంటి వర్డ్ అండి అటు ఫీమేల్కి అప్లై అవుతుంది, ఇటు మేల్కి అప్లై అవుతుంది. సో కజిన్ అనేటటువంటి వర్డ్ యూజ్ చేసిన తర్వాత బ్రదర్ అని కానీ సిస్టర్ అని కానీ యూజ్ చేయకూడదు అనమాట. ఆల్రెడీ హీ అంటే తెలుస్తుంది జెండర్, ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఏమనాలంటే గోపి ఈజ్ మై కజిన్ అని చెప్పేసి అనాలి. అదేవిధంగా రెండో సెంటెన్స్ చూడండి, రాధా ఈజ్ మై కజిన్ సిస్టర్. సో ఇక్కడ కూడా కజిన్ వాడాం, కజిన్ వాడితే మళ్ళీ మనము జెండర్ని మెన్షన్ చేసే వర్డ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇది ఫీమేల్కైనా అప్లై అవుతుంది, మేల్కైనా అప్లై అవుతుంది కాబట్టి రాధా ఈజ్ మై కజిన్ అంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇంకొన్ని ప్రాక్టీస్ చేద్దాం ఎర్రర్ కరెక్షన్స్లో. ద ఫార్మర్ హ్యాస్ 40 sheep అని చెప్పేసి అన్నాడండి. సో ఇక్కడ ద ఫార్మర్ హ్యాస్ 40 sheepsలో ఇక్కడ 40 sheep అన్నాడు చూడండి. ఇక్కడ షీప్స్ అనేటటువంటి ఈ వర్డ్ ఏదైతే ఉందో, నౌన్ ఏదైతే ఉందో అది సింగులర్లోనే ఉండాలండి. ఓకే, సో సింగులర్లోనూ షీపే, ప్లూరల్లోనూ షీపే, అంతేగాని షీప్స్ అనేటటువంటి వర్డ్ ఉపయోగించకూడదు అనమాట. సింగులర్ అయినా ప్లూరల్ అయినా షీప్ అనే వర్డే వస్తుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ చూడండి, ద ఇన్ఫర్మేషన్స్ ఆర్ రాంగ్ అని చెప్పేసి ఉంది. సో దీంట్లో రాంగ్ వచ్చేసి మనం సబ్జెక్ట్ నేనండి నౌన్లో ఉన్నటువంటి ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ అనేటటువంటి ఈ వర్డ్ రాంగ్ అండి. ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది కూడా అంతేనండి, సింగులర్ అయినా ప్లూరల్ అయినా సరే స్పెల్లింగ్ అయితే ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. అసలు ఇన్ఫర్మేషన్స్ అనే వర్డ్ లేదండి, ఇది ఎప్పుడూ సింగులర్గానే ఉంటుంది. సో కాబట్టి ఈజ్ అనేటటువంటిది కూడా మార్చాలి. సింగులర్గా ఉన్నప్పుడు మనం అగ్రిమెంట్ కూడా ఉండాలి వర్బ్తో. సో కాబట్టి ద ఇన్ఫర్మేషన్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి అనాలి, కానీ ఎస్ అనేటటువంటి వర్డ్ ఉండదండి ఇన్ఫర్మేషన్కి కూడా. నెక్స్ట్ ద బాయ్స్ ఆర్ ప్యాకింగ్ దేర్ లగేజెస్. సో ఇందులో అండి లగేజ్ అనేటటువంటి వర్డ్ కూడా ప్లూరల్ ఫామ్ అసలు ఇంగ్లీష్లో లేదండి. ఓకేనా, అది ఒక లగేజ్ అయినా, 2 లగేజ్ అయినా, 3 లగేజ్ అయినా సరే లగేజ్ అని చెప్పేసి అనాలి, కానీ లగేజెస్ అని మాత్రం అనకూడదు అనమాట. ద బాయ్స్ ఆర్ ప్యాకింగ్ దేర్ లగేజ్ అని మాత్రమే అనాలి, లగేజెస్ అనకూడదు. నెక్స్ట్ అండి ద ఫ్యాక్టరీ రిక్వైర్స్ హెవీ మెషినరీస్. సేమ్ అండి, ఇక్కడ మెషినరీస్ అనేటటువంటిది రాంగ్ అనమాట. సో ఎంత మెషినరీ అయినా ఉండనివ్వండి, మనం మెషినరీ అని చెప్పేసి అనాలి, కానీ మెషినరీస్ అని చెప్పేసి రాయకూడదు అనమాట. ద ఫ్యాక్టరీ రిక్వైర్స్ హెవీ మెషినరీ అని చెప్పేసి అనాలి. నెక్స్ట్ ది ఫిఫ్త్ది చాలా ఇంపార్టెంట్ అండి, ద పోలీస్ హ్యాస్ అరెస్టెడ్ ద థీఫ్. ఇందులో అండి
హ్యాజ్ అనేటటువంటిది రాంగ్ అండి. ఎందుకంటే పోలీస్ అనేటటువంటి పదం సబ్జెక్ట్ ప్లేస్లో నువ్వు వాడినప్పుడు ఎప్పుడూ కూడా ప్లూరల్గానే కన్సిడర్ చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సబ్జెక్ట్ ప్లేస్లో మీరు ద పోలీస్ని ప్లూరల్గా రాస్తూ ఉన్నప్పుడు కంపల్సరీగా పోలీస్కి ముందు ద అనే ఆర్టికల్ ఉపయోగించాలి. ఇది పాయింట్ నెంబర్ 2. సో పోలీస్ అనేది ప్లూరల్ కాబట్టి సో అగ్రీ చేసేటటువంటి వర్బే ఉపయోగించాలి. సో కాబట్టి హ్యావ్ రాయాలి కానీ హ్యాజ్ రాయకూడదు. ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద థీఫ్ అని చెప్పేసి అనాలి కానీ ద పోలీస్ హ్యాజ్ అనకూడదండి. 6th క్వశ్చన్, డోంట్ గివ్ రాంగ్ అడ్వైజెస్. సో ఇక్కడ కూడా అండి అడ్వైజెస్ అనేటటువంటి వర్డ్ లేదండి, ఓన్లీ అడ్వైజ్ అని మాత్రమే అనాలి. ఆ పీస్ ఆఫ్ అడ్వైజ్ అని చెప్పేసి అంటాం మనం. ఓకే, అడ్వైజెస్ అనే వర్డ్ లేదు. రైట్. నెక్స్ట్ అండి, దే లెర్న్డ్ క్లాసికల్ మ్యూజిక్ కూడా అండి, ఈ మ్యూజిక్ కూడా ప్లూరల్ ఫామ్ అనేది ఉండదండి, సింగులర్ ఫామ్లోనే రాయాలన్నమాట. సో ఎలా పడితే అలా రాయడానికి లేదనమాట. సింగులర్ ఉంటే సింగులర్, ప్లూరల్ ఉంటే ప్లూరల్ అలాగే రాయాలి కానీ మనము సొంతంగా ఎస్ అనేది యాడ్ చేసి కొత్త కొత్త స్పెల్లింగ్స్ అనేవి క్రియేట్ చేయకూడదు అనమాట. అయితే అండి కొన్ని నామవాచకాలండి విడిగా లెక్కించగలము, కొన్నింటిని విడిగా లెక్కించలేము. సో లెక్కించగలిగే వాటిని ఏమంటాము? కౌంటబుల్ నౌన్స్ అని చెప్పేసి అంటాము. అదే లెక్కించలేనటువంటి వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అని చెప్పేసి అంటాము. అయితే వీటికి ఎస్ అనేటటువంటిది చేర్చలేమండి. కొన్ని ఏకవచనాలు బహువచనంలోను ఏకవచనంలోను అంటే సింగులర్లోను ప్లూరల్లోనూ ఉంటాయన్నమాట. సో అవి ఏంటంటే లగేజ్, షీప్, పోలీస్, మ్యూజిక్, ఇన్ఫర్మేషన్ అనేటటువంటివి ఏకవచనంలోనే ఉంటాయండి. ఓకేనా? బహువచనంలో ఉండవా సార్ అంటే బహువచనంలోను ఏకవచనంలోనూ సేమ్ స్పెల్లింగ్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. అది కాంటెక్స్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి ఏంటి, అన్కౌంటబుల్ నౌన్స్కి మనము ప్లూరల్లోకి మార్చము, సింగులర్గానే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఇక్కడ చూడండి ఇంకొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. హిస్ బ్రదర్ గేవ్ హిమ్ అడ్వైజెస్. సో అడ్వైజ్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అండి. సో ఇది సింగులర్లోను ప్లూరల్లోను సేమ్ స్పెల్లింగ్ని క్యారీ చేస్తుంది. సో కాబట్టి అడ్వైజెస్ అని రాయకూడదు, అడ్వైజ్ అని రాయాలి. హిస్ బ్రదర్ గేవ్ హిమ్ అడ్వైజ్ అనాలి. నెక్స్ట్, ద పోలీస్ హ్యాస్ కంట్రోల్డ్ ద మాబ్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ద పోలీస్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగిస్తే మనం ఎప్పుడు ప్లూరల్గానే కన్సిడర్ చేయాలి. అంతేకాదు ఆ పోలీస్ అనేటటువంటి నౌన్కి ముందు ద అనే ఆర్టికల్ ఉపయోగించాలి. సో ప్లూరల్గా కన్సిడర్ చేస్తే ద పోలీస్ హ్యావ్ కంట్రోల్డ్ ద మాబ్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండి, వీ డోంట్ హ్యావ్ ఫర్నిచర్స్ ఇన్ అవర్ హౌస్. సో ఫర్నిచర్స్, సో మనకి ఫర్నిచర్స్ అనేటటువంటి వర్డ్ లేదండి, ఫర్నిచర్ అనాలన్నమాట. సో సింగులర్లోనైనా స్పెల్లింగు ప్లూరల్లోనైనా సరే ఫర్నిచర్ అనే ఉంటుందన్నమాట. నెక్స్ట్, వై డూ యూ క్యారీ యువర్ లగేజెస్. సో లగేజ్కి కూడా చెక్ చేసామండి, లగేజెస్ అనే స్పెల్లింగ్ లేదు మనకి. లగేజ్ సింగులర్లోనైనా ప్లూరల్లోనైనా లగేజ్ అని చెప్పేసి అనాలి. కాల్ అ కూలీ. ఓకే, రైట్. ద సీనరీస్ హియర్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. సీనరీస్ కూడా మనము అన్కౌంటబుల్ నౌనే కాబట్టి సింగులర్గానే యూజ్ చేయాలి. సింగులర్లోనైనా స్పెల్లింగ్ అయితే ఒకటే ఉంటుందన్నమాట, కానీ అన్కౌంటబుల్ నౌన్స్ని మనం సింగులర్గానే ట్రీట్ చేస్తాం. సో కాబట్టి ద సీనరీ హియర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పేసి రాయాలి, ఆర్ అని రాయకూడదు అనమాట. నెక్స్ట్ అండి, ద మెషినరీస్ హ్యావ్ బికమ్ రస్టీ. సో మెషినరీ కూడా అండి, మిషనరీస్ అనేటటువంటి వర్డ్ లేదు, మెషినరీ అని చెప్పేసి అంటాం. సో సింగులర్లో అయినా ప్లూరల్లో అయినా సేమ్ స్పెల్లింగ్. అండ్ దట్ టు మనము అన్కౌంటబుల్ నౌన్స్ని మనం సింగులర్గానే కన్సిడర్ చేస్తాం కాబట్టి ద మెషినరీ హ్యాజ్ అని చెప్పేసి అనాలన్నమాట. ద మెషినరీ హ్యాస్ బికమ్ రస్టీ అని చెప్పేసి అనాలన్నమాట. మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి ఈ వీడియో ముగిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ కింది పదాలు ఒకసారి చూడండి అండి. ఫిష్, పీపుల్, ఈ పదాలకి బహువచనాలు రెండండి, డ్యూయల్ ప్లూరల్స్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఫిష్ అనేటటువంటి వర్డ్ ఉంది కదండి. సో దీనికి ఫిష్ అనేది సింగులర్ అవుతుంది, మళ్ళీ ఫిష్ అనే వర్డ్ ప్లూరల్లో కూడా యాక్ట్ చేస్తుంది. కావాలంటే మనం ఫిషెస్ అని కూడా రాయొచ్చు. సో రెండు రకాలుగా మనం ప్లూరల్స్ని రాయగలిగితే వాటిని డ్యూయల్ ప్లూరల్ అని చెప్పేసి అంటారన్నమాట. ఫిష్కి ఫిష్ ప్లూరల్ అవుతుంది, ఫిషెస్ కూడా ప్లూరల్ అవుతుంది. అదేవిధంగా పీపుల్ అండి, పీపుల్కి పీపుల్ అనే వర్డే మళ్ళీ ప్లూరల్గా రాయొచ్చు, లేదా పీపుల్స్ అనేటటువంటి వర్డ్ కూడా ప్లూరల్గా రాయొచ్చు, డ్యూయల్ ప్లూరల్ అనమాట. సో ఈ రెండు పదాలు బహువచనాలు రెండు ఫామ్స్ని కలిగి ఉంటాయి అనమాట, ఫిష్, పీపుల్ అనేటటువంటి రెండు వర్డ్స్.
సేమ్ వర్డ్ని మనం ప్లూరల్ కింద కన్సిడర్ చేసి రాయొచ్చు, అలా కాకుండా ఎస్ యాడ్ చేసి కూడా రాయొచ్చు అనమాట. ఓకే.